కాదు నాన్న, ఎందుకు అలా అంటే ఇక్కడ వేరియబుల్ అనేది ఈ టర్మ్స్ డిగ్రీ కాదు మా, అది డివిజన్ లో ఉంది కదా, 1/, అని ఉంది కదా, 1/. ఎక్స్ప్రెషన్ అంతా 1/. ఇఫ్ ఇట్ కమ్స్ టు న్యూమరేటర్ పొజిషన్, ఇప్పుడు ఇది న్యూమరేటర్ పొజిషన్ లోకి వచ్చేసి దీని పవర్ వచ్చేసి -1 అయిపోతుంది. అంటే ఏదైనా కానీ డినామినేటర్ లో ఉందనుకోండి, ఇప్పుడు 1/x³ ఉందనుకోండి, ఇది న్యూమరేటర్ లోకి వచ్చేస్తే x⁻³ అని అయిపోతుంది, నెగిటివ్ పవర్ అయిపోతుంది, నెగిటివ్ పవర్. అలాంటప్పుడు అది పాలినామియల్ కాదు. ఓకేనా? ఎప్పుడు కూడా వేరియబుల్ అనేది డినామినేటర్ పొజిషన్ లో ఉన్నట్లయితే, వాట్ ఎవర్ ఇట్ ద పవర్ మేబీ, either integral power or rational power, if it comes to numerator, the power will becomes as negative. So for this expression, if it comes to numerator portion, the power will becomes as -1. So that's why it is not a polynomial. Not a polynomial. ఈ పవర్ అనేది కంపల్సరీగా దీనికి ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. ఆ పవర్ అనేది నెగిటివ్ ఉన్నప్పుడు అది ఎక్స్ప్రెషన్ పాలినామియల్ కాదు అనమాట. ఇస్ నాట్ ఏ పాలినామియల్. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. 4z² ప్లస్ 1/7. ఏంటి, ఇది పాలినామియల్ అవుతుందా కాదా? ఇస్ ఇట్ ఏ పాలినామియల్ ఆర్ నాట్? ఇస్ ఇట్ ఏ పాలినామియల్ ఆర్ నాట్? 4z² ప్లస్ 1/, చెప్పమ్మా. నాట్ ఏ పాలినామియల్ సార్. నాట్ ఏ పాలినామియల్. ఇంకా ఎవరైనా చెప్పేవాళ్ళు చెప్పచ్చు. ఎవరికి క్లారిటీ లేదు ఏమే? అది కాదన్నా, చెప్పండి, పర్లే, రాంగ్ అయినా రైట్ అయినా ఇట్స్ ఓకే. ఇప్పుడు ఇది పాలినామియల్ అవుతుందా కాదా? 4z² ప్లస్ 1/7 is a polynomial. Not a polynomial is the wrong answer. Is a polynomial. Why? Because చెప్తాను వినండి. ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. నేను ఇవి కోఎఫిషియెంట్స్ చూడకూడదు. యూ హ్యావ్ టు సీ దట్ ఓన్లీ పవర్ ఆఫ్ ద వేరియబుల్. ఈ ఎక్స్ప్రెషన్ లో వేరియబుల్ వచ్చేసి జెడ్ అనమాట. జెడ్, ఇక్కడ జెడ్ ఏం లేదు వేరియబుల్, అది ఒక కాన్స్టెంట్ టర్మ్, అది ఏమైనా ఉండొచ్చు. నేను ఇందాకే చెప్పాను, ఈ కోఎఫిషియెంట్స్ అనేటివి ఎనీ రియల్ వాల్యూ. రియల్ అంటే అర్థం అంటే రేషనల్ ఉండొచ్చు, ఇంటగ్రల్ ఫార్మ్ ఉండొచ్చు, డెసిమల్స్ ఏమైనా ఉండొచ్చు. ఏవి? ఈ కోఎఫిషియెంట్స్. బట్ యూ హ్యావ్ టు సీ దట్ ఓన్లీ పవర్ ఆఫ్ ద వేరియబుల్. వేరియబుల్ యొక్క పవర్ ని మాత్రమే చూడాల. అది పాజిటివ్ అయి ఉంటేనే, నాన్ నెగటివ్ ఇంటీజర్ అయి ఉంటేనే అప్పుడు అది పాలినామియల్ అవుతుంది. ఇప్పుడు ఇది 4z² ఉంది ప్లస్ 1/7 ఉంది. 1/7 అనేది కాన్స్టెంట్ టర్మ్, అక్కడ వేరియబులే లేదు. అంటే అక్కడ జెడ్ ఉన్నట్లు, దాని పవర్ 0 ఉన్నట్లు. దాంతో అవసరం లేదు మనకు, అది కాన్స్టెంట్. ఇక్కడ వేరియబుల్ అనేది ఇక్కడ జెడ్, అది ఫస్ట్ టర్మ్ లో 2 ఉంది, అది నాన్ నెగటివ్ ఇంటీజర్, అందువల్ల అది పాలినామియల్. ఈస్ అ పాలినామియల్. సో నెగటివ్ పవర్ ఉంటే పాలినామియల్ కాదు. ఈ పవర్ ఆఫ్ ద వేరియబుల్ అనేది రేషనల్ ఫామ్ లో ఉంటే, కోఎఫిషియెంట్స్ ఏమైనా ఉండొచ్చు, ఈ కోఎఫిషియెంట్స్ ఎలాగైనా ఉండొచ్చు. ఓకేనా? పవర్ ఆఫ్ ద రేషనల్ ఫామ్ లో ఉంటే పాలినామియల్ కాదు. ఎనీ ఎక్స్ప్రెషన్ విచ్ ఇస్ ఇన్ ద డినామినేటర్ పొజిషన్, ఎక్స్ప్రెషన్ హోల్ ఎక్స్ప్రెషన్ డినామినేటర్ పొజిషన్ ఉన్నట్లయితే ఇట్స్ నాట్ ఏ పాలినామియల్. ఇఫ్ ఇట్ కమ్స్ టు న్యూమరేటర్, ద పవర్ విల్ బికమ్స్ as negative. So that's why it is not a polynomial. Even the rational form, right? Next, ఇంకో ఎక్స్ప్రెషన్, 6th ఎగ్జాంపుల్. మీరు తెలుసుండాలి పాలినామియల్ అంటే. m² మైనస్ √2m ప్లస్ 2. బాగా గమనించండి, ఇక్కడ m² మైనస్ నేనేం పలుకుతున్నాను చూడండి, √2m ప్లస్ 2. ఈజ్ ఇట్ ఏ పాలినామియల్ ఆర్ నాట్? ఈజ్ ఇట్ ఏ పాలినామియల్ ఆర్ నాట్? ఎవరమ్మా గట్టి చెప్పాలన్నా? పాలినామియల్ అది నాట్ ఏ పాలినామియల్. నాట్ ఏ పాలినామియల్. ఎవరు పేరు? నేమ్? నీ పేరేం పేరు? ఓకే, నాట్ ఏ పాలినామియల్. ఇంకా ఎనీ మోర్? ఎనీ అదర్ కైండ్స్? ఎనీ ఎల్స్? ఇది పాలినామియల్ అవుతుందా కాదా? ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ పాలినామియల్. ఇది పాలినామియలే. ఎందుకో తెలుసా? చూడండి, ఇక్కడ నేను ఇందాకే చెప్తున్నాను,
ఇవన్నీ కోఎఫిషియంట్స్ ఇవన్నీ కోఎఫిషియంట్స్. ఇది కోఎఫిషియంట్, ఇది కోఎఫిషియంట్, ఇక్కడ 1 అనేది కోఎఫిషియంట్. ఇవి ఏమైనా అయి ఉండొచ్చు, అవి రియల్ నంబర్స్ అయి ఉండొచ్చు. రియల్ అంటే రేషనల్, ఇర్రేషనల్, ఐ మీన్ నెగటివ్, ఇంటీజర్, పాజిటివ్ ఏమైనా అయి ఉండొచ్చు. అవి నువ్వు చూడాల్సిందల్లా పవర్ ఆఫ్ ద వేరియబుల్. ఇది వేరియబుల్, ఇక్కడ వేరియబుల్ ఉంది, దీనికి పవర్ ఏముంది 2 ఉంది, దీనికి పవర్ ఏముంది 1 ఉంది. ఇక్కడ వేరియబుల్ లేదంటే దానికి పవర్ 0 అన్నట్లు. అక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. అన్ని నాన్ నెగటివ్ ఇంటీజర్స్. అవి 0, 1, 2 అన్నట్టు నాన్ నెగటివ్ ఇంటీజర్స్. నాన్ నెగటివ్ నెగటివ్ కానటువంటి ఇంటగ్రల్ పవర్స్ అవి. ఇవన్నీ కోఎఫిషియంట్స్. ఇవి కోఎఫిషియంట్స్. అవి ఏమైనా ఉండొచ్చు, అందుకు అది పాలినామియల్ అవుతుంది. ఇది ఒక ఎక్స్ప్రెషన్, అందులోనూ అది పాలినామియల్. వన్ మోర్ ఎగ్జాంపుల్. p పవర్ ఆఫ్ -2 ప్లస్ 1 ఇది పాలినామియల్ అవుతుందా కాదా? It's not a polynomial, sir, because it is the power is negative, sir. నెగటివ్ అని చెప్పు. నెగటివ్ పవర్, పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఈస్ నెగటివ్. పవర్ ఆఫ్ ద వేరియబుల్, ఇక్కడ నువ్వు ఎక్స్ప్రెషన్ లో ఏదో వేరియబుల్ యూజ్ చేసావు, ఆ వేరియబుల్ p, దాని యొక్క పవర్ నెగటివ్ ఇంటీజర్ అయి ఉంది, అందువల్ల అది ఎక్స్ప్రెషన్ పాలినామియల్ కాదు. ఓకేనా? నెక్స్ట్ వన్ మోర్. 2/3 x పవర్ 3 ప్లస్ 4/9 x² మైనస్ 8/3. ఇప్పుడు ఇది ఎక్స్ప్రెషన్ పాలినామియల్ అవుతుందా కాదా? Polynomial, sir. వై? బికాస్ తెలుసా మీకు ఇది పాలినామియల్ అని? ఎందుకంటే ఇవన్నీ కోఎఫిషియంట్స్ అవి. కాకపోతే ఇలాంటి పాలినామియల్ ని రేషనల్ పాలినామియల్ అంటారు. ఓకే, ద పాలినామియల్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేషనల్. రేషనల్ అంటే దాని కోఎఫిషియంట్స్ అన్ని రేషనల్ ఫామ్ లో ఉంటాయి. డెసిమల్స్ లో అంటే డెసిమల్ ఫామ్ లో ఉన్నటువంటి పాలినామియల్ ఇస్ ద పాలినామియల్ విచ్ ఇస్ ఇన్ ద డెసిమల్ ఫామ్, అండ్ దిస్ వన్ ఈస్ రేషనల్ ఫామ్. రేషనల్ అంటే ఈ కోఎఫిషియంట్స్ ఉన్నాయే అవంతా p/q ఫామ్ లో ఉన్నాయి. నువ్వు చూడాల్సిందల్లా పవర్ ఆఫ్ ద వేరియబుల్. ఈ వేరియబుల్ ఇక్కడ ఏంటి? ఎక్స్ యొక్క పవర్ ఏంటి? 3 ఫస్ట్ టర్మ్ లో, సెకండ్ టర్మ్ లో 2, లాస్ట్ టర్మ్ లో వేరియబులే లేదు, అంటే దాని పవర్ 0 అన్నట్లు. అందుకు అది పాలినామియల్ అవుతుంది. ఇస్ అ పాలినామియల్. ఇంకొకటి 10th one. 1/√2x ఇది అవుతుందా? పోనీ పాలినామియల్. 1/√2